21వ అధ్యాయము. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగున సెలవిచ్చెను. సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటివారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. గిబియోనీయులు ఇశ్రాయేలీల సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పియుండిరి గాని సౌలు ఇశ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయ చూచుచుండెను. రాజుకు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకేమి చేయగోరుదురు? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించునట్లు దోష నివృత్తికై దేనిచేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడగగా, గిబియోనీయులు సౌలు అతని ఇంటివారును చేసిన దాని నిమిత్తం ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే గాని ఇశ్రాయేలీలలో ఎవరినైనా చంపుటయే గాని మేము కోరుటలేదనిరి. అంతటా దావీదు, మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయుదుననగా, వారు మాకు శత్రువులై మమ్మను నాశనము చేయుచు ఇశ్రాయేలీల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయను ఉద్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగించుము. యెహోవా ఏర్పరచుకున్న సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసెదమని రాజుతో మనవి చేయగా, రాజు, నేను వారిని అప్పగించదనెను. తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసియున్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపగా, అయ్యా కుమార్తెయగు రెస్పా సౌలునకు కైన 2 కుమారులగు అర్మోనిని మెఫీబోషెతును సౌలు కుమార్తెయగు మెరాబు హెబ్రీ భాషలో మీకాలు మెహూలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రీయేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించెను. వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి. కోతకాలమున యవల కోత యారంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరచుకొని కోతకాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా, అయ్యా కుమార్తెయగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్ గిలాదు వారి యొద్ద నుండి తెప్పించెను. ఫిలిష్తీయులు గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బేత్షాను పట్టణపు వీధిలో వ్రేలాడగట్టగా, యాబేష్ గిలాదు వారు వారి ఎముకలను అచ్చట నుండి దొంగిలి తెచ్చి ఉండిరి. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరితీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీల దేశమునకు చేరిన సేలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధి యందు పాతిపెట్టిరి. రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. ఫిలిష్తీయులకును ఇశ్రాయేలీలకును యుద్ధము మరలా జరగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రెఫాయీయుల సంతతి వాడగు ఇష్బీ బేనోబా అను ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది, వాని ఈటె 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలీలకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. అటు తరువాత ఫిలిష్తీయులతో గోబు దగ్గర మరలా యుద్ధము జరగగా హూషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతి వాడగు సఫ్ఫును చంపెను. తరువాత గోబు దగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరగగా అక్కడ బెత్లెహేమీయుడైన యహరేయోరెగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొలియాతు సహోదరుని చంపెను. వాని ఈటెకర్ర నేతగాని దోనె అంత గొప్పది. ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి ఎత్తరి ఒకడుండెను. ఒక్కొక్క చేతికి 6 వ్రేళ్లును 24 వ్రేళ్లు అతనికి ఉండెను. అతడు రెఫాయీయుల సంతతివాడు. అతడు ఇశ్రాయేలీలను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమియాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను. ఈ 4 గాతులోనున్న రెఫాయీయుల సంతతి వారై దావీదు వలనను అతని సేవకుల వలనను హతులైరి.